అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్హెచ్ లైఫ్ స్టైల్. ఈరోజు నా వీడియో ద్వారా ద్రౌపది మాత గురించి తెలుసుకుంటున్నామండి. తన అంతరంగంలో రాసిన లేఖ కోసం ఇంకా ఏం చెప్తున్నారంటే, ద్వాపర యుగంలో ఆర్యవతం అంతా కూడా కురుపాంచాల వంశీయుల ఆధీనంలో ఉండేది. వీరు రెండు వంశం వారు, భరత సంతతి వారే. కురువంశం వారిని కౌరవులుగాను, పాంచాల వంశీయులను పాంచాలుగాను పిలిచేవారు. కురువంశం వారు హస్తినాపుర రాజధానిగా పాంచాలను పరిపాలించేవారు. వీరిద్దరూ శౌర్య పరాక్రమంలో ఎవరికి వారు తీసిపోరు. అందువల్ల ఇద్దరికీ మాత్సర్యము, అసహనం ఉండేవి. నా తండ్రి ద్రుపద మహారాజు పాంచాలను పరిపాలిస్తున్న రోజులలో ఆయన చిన్ననాటి స్నేహితుడైనటువంటి ద్రోణాచార్యుల వారు తమ స్నేహాన్ని పురస్కరించుకొని ఒక సహాయం కొరకు వచ్చారు. అప్పుడు మా తండ్రి రాజ్యాధికార అహంకారంతో, ఒక బీద బ్రాహ్మణుడు నాకు స్నేహితుడా, స్నేహము ఇద్దరి సమఉజ్జీల మధ్య కదా ఉండవలసింది అని అతడిని అవమానించి పంపివేశారు. అలా అవమానింపబడిన ద్రోణాచార్యుల వారు వెంటనే కౌరవరాజులను ఆశ్రయించి వారి వద్ద విలువిద్య నేర్పి గురువుగా స్థానం సంపాదించి కౌరవ రాజకుమారులకు గురువు అయ్యారు. పాండవులకు కూడా అతడే గురువు. సకాలంలో పాండవుల విద్య పూర్తి అయినది. పాండవుల విద్య పూర్తి అయిన సందర్భంలో అర్జునుడు గురువుగారిని గురుదక్షిణ ఏం కావాలో కోరుకోమని అడిగారు. వెంటనే ద్రోణుడు తన పగ మరిచి పోకుండా ద్రుపదుని కాళ్ళు చేతులు కట్టి బందీగా తన ముందు పడవేయమని అడిగారు. గురువు కోరిక మేరకు అర్జునుడు మా తండ్రిని ఓడించి ఆయనకు బందీగా ఇచ్చారు. అప్పుడు ద్రుపదునితో ద్రోణాచార్యుడు గర్వంగా, చూసావా ద్రుపద, నా శక్తి, ఇప్పుడు మనం ఇద్దరం సమానులము, నాతో స్నేహానికి నీకు అభ్యంతరం లేదు కదా అని గేలి చేశారు. తప్పనిసరి పరిస్థితులలో మా తండ్రి అతడి మాటలకు తలవంచారు. అప్పుడు ద్రోణుడు పాంచాల దేశాన్ని రెండుగా విభజించి ఉత్తర పాంచాలను తను తీసుకొని గంగా తీరపు దక్షిణ పాంచాలను మా తండ్రిని ఏలుకొమ్మని ఆజ్ఞాపించారు. తప్పనిసరిగా మా తండ్రి పాంచాలను రాజధానిగా చేసుకొని ద్రోణుని వల్ల తనకు జరిగిన అవమానములకు ప్రతీకారం తీసుకునే రగిలిపోతున్నాడు. క్షత్రియ వీరుడు అవమానాన్ని ఎన్నటికీ మరవడు. అటువంటి అవమానాన్ని పోగొట్టుకోవాలంటే ద్రోణాచార్యుని సంహరింపగలగాలి. అప్పుడే తనకు శాంతి. ద్రోణుని వైపు భీష్మ, కర్ణ, శల్య, జయద్రథ, దుర్యోధన, అతడి 9 కౌరవుల సోదరులు ఉన్నారు. అదీ కాక హస్తినాపుర సర్వసైన్యము అతని వైపే. ఇంకా పాంచాల రాజు ద్రుపదుని పక్షం ఎవరని? అప్పుడు మా తండ్రి కశ్యప మహాముని సహాయంతో గొప్ప యజ్ఞము చేసి తనకు బిడ్డలను ఇవ్వమని ప్రార్థన చేశారు. ఆ పవిత్ర యజ్ఞ కీలల నుండి నా అన్నగారు దృష్టద్యుమ్నుడు, నేను ఉద్భవించినాము. నా శరీరం మెరిసిపోతూ నీలిరంగు వజ్ర కలువల వలె, ముఖం తెలివి వర్చస్సుతో అద్భుత సౌందర్యవతిగా ఉన్నానని ప్రజలందరూ అన్నారట. ఇంత అద్భుత అందాల రాశిని మేము మునుపెన్నడూ చూడలేదు. ప్రపంచంలో ఏ చిత్రకారుడో మలచిన రూపశిల్పమని అబ్బురపడ్డారు. సన్నని నడుముతో అరటి బోదల వలె కాళ్ళు, చెంక పుష్పాల వలె చేతివేళ్ళు, ముత్యాల సరాల వంటి దంతములు, నల్లని పొడవైన ఉంగరాల జుట్టుతో ఒక యువతిగా పుట్టానట. అనేక మంది యువకులు నా సౌందర్యమునకు మోహితులైనారట. నా జననం గురించి ఒక భవిష్యవాణి అన్నదిట. ఇప్పుడు జనించిన స్త్రీ కారణ జన్మరాలు. ఆమె ద్వారా భూమిపై ధర్మ ప్రతిష్టాపన జరుగుతుంది. క్షత్రియులు అనేకులు నశిస్తారు, వారిలో కౌరవులు సమూలంగా నశిస్తారు అని చెప్పబడిందట. దేవుడి దయవల్ల నాకు ఒక అద్భుతమైన శరీరం లభించింది. నా తండ్రి ద్రుపదుని వలన కాదు, ఒక హోమాగ్ని నుండి పుట్టిన అగ్నిశిఖ నుండి పుట్టిన దానను. నా తండ్రి అవమానాగ్ని చల్లార్చి ఆయనకు న్యాయం చేకూర్చుటకు పుట్టిన దానను. ఒక ధర్మ ప్రతిష్టాపనకు పుట్టిన ఆయుధాన్ని నేను. గతంలో ఏ స్త్రీ అయినా నా వలె ధర్మోద్ధరణకు జన్మించినదా? వినాశనానికి ఉద్భవింపటానికి కారణభూతురాలైన స్త్రీ ఉన్నదా? అప్పుడు సీతాదేవి పేరు చెప్పుకొనవలను. ఆమె వల్ల లంకాపట్నం నాశనమైనది. రాముని వల్ల ధర్మ ప్రతిష్ఠ జరిగినది. అందుకొరకు సీతారాములు అడవుల పాలై తమ భోగభాగ్యాలు పరిత్యజించి అరణ్యవాసులైనారు. రావణుడు సీతను అపహరించి అశోకవనంలో ఆమెను చెరపట్టాడు. అనేక రకములుగా అవమానములు చేశాడు. ఆఖరిగా ధర్మమే గెలిచింది. రాముడు తన అవతారమునకు న్యాయం చేశాడు. కానీ ప్రజాన్యాయం ప్రకారం ఆమె శీల పరీక్షతో రుజువు చూపి భూమిలో కలిసిపోయినది. ఆమె తన విచారమును, బాధను, అవమానమును, అపనిందలను అన్నింటినీ దాచుకోవడానికి భూదేవిని ఆశ్రయించినది. పరమ పతివ్రత సీతాదేవి నాకు మార్గదర్శి. ఆమె చరిత్ర చదివేటప్పుడు నేను ఆమెకు భక్తురాలిగా మారిపోయాను. ఆమె దుఃఖంలో పాలు పంచుకున్నాను. పాల్గొన మాసం వచ్చిన సంకేతంగా వనమంతా పూలు అన్నీ ఎర్రని రంగు సంతరించుకొని ఉన్న ఆ ఆహ్లాదకరమైన సమయంలో, అంటే గంగానది ఒడ్డున భోజని తనయ
కుంతీదేవి ఇంద్రుణ్ణి ఆహ్వానిస్తే కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉన్న ద్రౌపదిని ఉద్దేశించి, ఇంద్రుడు పరాక్రమము పుణికిపుచ్చుకొని జన్మించిన బిడ్డ అర్జునుడు. కుంతీదేవికి దుర్వాసుని మంత్రోపదేశం ఫలితంగా అర్జునుడు జన్మించాడు. అర్జునుడి జన్మ నక్షత్రం ఉత్తర ఫల్గుని. అందువల్ల అతనికి అర్జున, ఫల్గుని, పార్థివ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, విజయ, సవ్యసాచి, ధనుంజయ అనే నామములు కలిగినవి. ఇన్ని నామములు కలిగిన వాణ్ణి కీర్తి, తెలివి, విద్వత్తు, పరాక్రమము సాటి లేనిది. చెలి అంటూ ఏకరువు పెట్టిన కృష్ణుని మరచి ఫల్గుని గురించి ఆలోచించు అని హితవు పలికింది సఖి నితంబిని. ద్రౌపదికి సఖులలో ఈమె చాలా ఇష్టురాలు. తన సఖి అయినటువంటి నితంబిని మాటలకు విలువ ఇస్తుంది ద్రౌపది. అప్పుడు ఆమె, సఖి, కృష్ణుని మదిలో నిలుపుకున్న నాకు సవ్యసాచికి కూడా చోటు ఉంటుంది. అతను కృష్ణుడితో భాగంగా పుట్టినవాడు కాబట్టి వారిద్దరూ ఒకరికొకరే నాకు అర్జునుడే సరిజోడు అని అనుకునేవారు. అర్జునుడి పరాక్రమము బాల్యం నుండి తెలిసినదే. అర్జునుడి శౌర్యం గురించి నీకు ఎక్కువ తెలియకపోవచ్చు. అతడు ద్రోణాచార్యుని ప్రేషిష్యుడు. ద్రోణుని ఆయుధ పరీక్షలో నెగ్గినవాడు అర్జునుడు ఒక్కడే అంది నితంబిని. 8828 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక కోట బురుజు పైన ఒక శూలంపై ఉంచిన ఆవగింజను 2 బద్దలుగా చీల్చగల సూక్ష్మ దృష్టి అతనిది. ఆ మాట విన్న నేను ఉలిక్కిపడి ఆశ్చర్యంతో నితంబిని వైపుగా చూసి, ఇంత విచిత్రమైన పరీక్ష ఎక్కడా నేను వినలేదే అనగానే, ఇటువంటి కృష్ణునకు గాని అతని స్నేహితుడు అర్జునుడికి సుసాధ్యం అంది సఖి. ఇటువంటి ఆయుధ నైపుణ్యము కృష్ణునకు వేరొకడు అర్జునునికి మాత్రమే ఉంటుందని తలచింది. ఇంతలో సఖి నా చెవిలో గొనిగినట్లుగా ఒక మాట అంది. ద్రోణాచార్యుని ఆజ్ఞ ప్రకారమే అర్జునుడు నీ తండ్రిని బందీ చేసి మరలా అతడి కుమార్తెనిచ్చి వివాహం అయ్యేట్టు చేసింది వేరెవరో కాదు, అంత కృష్ణమాయే అని అతనికి ఎంత నేర్పు అనగానే నేను నిస్సహాయంగా, ఇక నాకు వేరే గత్యంతరం లేదా సఖి? కృష్ణుని మాట ప్రకారం నా తండ్రి నడుస్తాడు, నేను నా తండ్రి చెప్పినది చేయాలి కదా అన్నాను. భయపడకు, అర్జునుడు కృష్ణుని మాట వింటాడు, నీ మాట అతను వింటాడు. అందువల్ల కృష్ణుడు నీవాడే కదా, అప్పుడు మీకు విచారమే ఉండదు అంది సఖి. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మానికి కట్టుబడి ఉంటాను. ద్రౌపది స్వయంవరము అధికారికముగా ప్రకటితమైనప్పటి నుండి నన్ను నేను పెళ్లి కుమార్తెగా ఊహించుకుంటూ ఉంటే నా మనోగతం అనేక సందేహములతో నిండిపోయినది. నా తండ్రి ఈ స్వయంవరం ప్రకటించడంలో గల ఆంతర్యం నాకు తెలుసు. దీనివలన 2 కార్యములు అతడికి సిద్ధింపగలవు. అందులో ఒకటి, కాబోయే అల్లుడు పాంచాల మహారాజు అవుతాడు. అది అర్జునుడికే సాధ్యము. అతడికి సాటి విలువిద్యలో ఎవరూ లేరు. రెండవది, తనకు ద్రోణుని వలన జరిగిన అవమానంలో అర్జునుడే పాత్ర వహించాడు. అది కూడా పాంచాల జనులకు అవగతమే. ఈ స్వయంవరమునకు పెట్టిన షరతులు నితంబిని ద్వారా తెలిసినది. అందుకని కిన్నులైన అనుకున్నాను. చిత్రమైనది, తనకు భర్త కాగల రాకుమారుడు గొప్ప విలుకాడే ఉండాలి. ఆ పరీక్ష అసామాన్యమైనది. ఒక అద్భుతమైన వేదిక, పైకప్పు మీద మత్స్య యంత్రాన్ని అమరుస్తారు. దానిపై ఒక మత్స్యాన్ని పెట్టి దానిని కింద నీటిలో గమనిస్తూ ఆ యంత్రము తిరిగే సమయంలో పడగొట్టాలి. ధనస్సు పట్టి అల్లే త్రాడును లాగి నీటిలోకి ఛాయను చూస్తూ బాణం వదలాలి. అది ఎవరికి సాధ్యము? అర్జునుడికి తప్ప. కానీ నాకు నా తండ్రిపై ఒక చిన్న సందేహం కలుగుతోంది. నాకు వివాహం కావటము ఆయనకు అంతగా ఇష్టం లేదేమో అని. ఈ లక్ష్యాన్ని జయించిన వారు ఎవరు ఉండరని వారి ఉద్దేశమేమో. బహుశా నేను అవివాహితగా ఉండిపోతే ఆయన చేసే యజ్ఞయాగాదులలో నా సహాయంతో ధర్మ ప్రతిష్టాపన జరుగుతుందనా? కాకపోతే దేవునికి సైతం సాధ్యం అయినటువంటి షరతులను విధిస్తారా? కృష్ణుని ప్రియసకుడైన అర్జునునికి అకుంఠిత ప్రజ్ఞా పాఠవాలు కలిగి ఇటువంటి లక్ష్యాన్ని ఛేదించగలవాడు కాడని ఊహించి ఈ పరీక్ష పెట్టారా ఏమో మరి అని తలపోసి తిని. స్వయంవర దినము సమీపిస్తున్న కొలది అన్ని చోట్ల ఆనందోత్సాహాలు వెల్లివిరిసినవి. వసంత ఋతువు కూడా తోడే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. పాంచాల రాజ్యంలో బీదా సాదా అందరి ముఖములు సంతోషంతో నిండిపోయాయి. గృహ సముదాయములు వెల్లలు రంగులతో కలకలాడుతూ ఉన్నాయి. ఇళ్లకు పందిళ్లకు శుభసూచకముగా మామిడి ఆకుల తోరణాలు కట్టబడినవి. రాజావారి ఖజానా నుండి ఖర్చు చేసి అందరికీ నూతన వస్త్రాలను పంచిపెట్టారు. అన్ని భవనాలను దీపాలంకరణ చేయడం వల్ల రాజసము ద్విగుణీకృతమైనది. స్వయంవరమునకు ఉద్దేశించిన భవనము చిత్రములతో అలంకరించుటకు అనేక ప్రాంతముల నుండి చిత్రకారులను రావించి అద్భుతమైన దృశ్యములను చిత్రించి అన్ని విధముల ఏర్పాట్లు పూర్తి కావచ్చినవి. భాగ్యవంతులు బీదవారు అను భేదం లేదు. ప్రజలంతా ఆహ్వానితులే. అనేక చోట్లలో నృత్యగాన విశేషములన్నీ అందరికీ
కనబడినట్లు బాగా ఏర్పాటు చేసిరి. రాత్రింపగళ్ళు పాట కచేరీలు సాగేవి. పోటీ పరీక్ష జరిగే ప్రాంతం ఎంతో విశాలముగా గొప్పగా చేయబడినది. ఆ భవనము స్వయంగా రాజులకు, వారితో విచ్చేయు రాజుల స్నేహితులకు, ప్రముఖులకు, బంధువులు, స్నేహితులు, హితులు, అతిథులు అందరికీ పోటీ పరీక్ష బాగా కనబడినట్లు సిద్ధపరిచిరి. మత్స్య యంత్రమును ఛేదించినప్పుడు ఆ దృశ్యము అందరికీ బాగా కనిపించినట్టు ఒక వెండి పందిరి వేసిరి. పైనుండి ఆ పందిరికి సువర్ణ గొలుసులు కట్టి మరింత శోభాయమానం చేసిరి. నలుమూలల దివ్యగంధ పరిమళములు, పుష్పముల కూజాలు ఉంచిరి. ఆ సువాసనలు నాసాపుటము తాకగానే తెలియని ఆనందం కలిగింది. అతిథులు వచ్చే సమయమునకు భవనమంతయు అత్తరు పన్నీరు జల్లిరి. ప్రతి ఒక్కరికి ప్రీతికరమైన వంటలు చేయించిరి. కొందరైతే ఈ స్వయంవరం ఇంకా కొన్నాళ్ళు పొడిగించినా ఎంత బాగుండునో, అందరిలో ఈ ఆనందం నిండుగా కనిపిస్తుంది అని అన్నారు. ఇప్పుడు నాలో ఒక స్థిరమైన భావం కలిగి ప్రశాంతి ఏర్పడినది. ఎటువంటి ఉద్వేగము, అలజడి లేదు. అర్జునుడే నాకు తగినవాడు అనుకున్న ఆలోచన నా ఆందోళన పోగొట్టినది. అతనిని ఎన్నడూ చూడకపోయినా అతని పరాక్రమము, విరోచిత గాథలు నన్ను కట్టిపడేసినట్లయినది. ఒక కొలనులోని నీరు ఏ కెరటం లేకుండా ఎట్లు నిశ్చలముగా ఉండునో నా మనస్సు అలా కూడా అలాగే ఉంది. ఒకనాడు నేను సఖి కలిసి తోటలు విహరిస్తున్న సమయంలో అర్జునుని గురించి ఆమె నాతో పరాచికలాడుచు అంది, నీవు ఎప్పుడు కృష్ణుని నమ్మకమ్మా, అతడొక మాయగాడు. నీ వంటి అమూల్యమైన యువతికి తనకి బదులు తన స్నేహితునికి కట్టబెడతారా? తనలో సగమని భావించే అర్జునుడికి నీవు భార్యవైతే నీపై అతనికి కూడా నిరంతరం అధికారం ఉంటుందేమో, గ్రహించావా అని ఒక సందేహం వెళ్ళబెట్టినది. ఆ మాట అక్కడ జరిగే తంతుని నమ్మలేక ఈ స్వయంవరం మీద సందేహం కలిగింది. అప్పుడు నేను నితంబినితో, అయితే నాన్నగారే ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు, కృష్ణుడే ఆమోదించాడు కదా అన్నాను. కానీ నేను ఒక వదంతి విన్నాను. పాండవులు 5 హస్తినాల్లో లేరని, ఇంకా జరగకూడనిదేదో జరిగి ఉంటుందని అనుకుంటున్నారు అని నా చెవిలో గొనిగింది.